నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, భగవద్బంధువులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ ముందస్తుగా ధనత్రయోదశి పండగ శుభాకాంక్షలు. అందరి ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉంటూ అందరికీ భోగభాగ్యాలను, సుఖశాంతులను ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/10/2024 నుండి 31/10/2024 వరకు అక్టోబర్ మాసంలో ద్వితీయార్థంలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో రవిబుధ సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారు ధనత్రయోదశి పండగ కాల సమయంలో ఎలాంటి విధిలను పాటించడం వలన మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళుమంటూ మన ఇంటికి ఎలా వస్తుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. రాశిలోనే రవి బుధుడు సంచారం చేయడం, 2వ స్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం, 5వ స్థానంలో శని భగవానుడు ఉండడం, 6వ స్థానంలో రాహు సంచారం చేయడము, అష్టమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం, భాగ్యస్థానంలో కుజ భగవానుడు ఉండడం, వ్యయంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు ఈ యొక్క ధనత్రయోదశి పర్వకాలం వచ్చినటువంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చినటువంటి ఒత్తులతో అంటే పత్తి చేత మనము ఇంట్లో కొబ్బరికాయను పగలగొట్టి సగభాగానికి విడదీసి వాటిపైన కుంకుమను పూసి కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం లక్ష్మీదేవికి ఆనందకరం చెప్పి గమనించాలి. ఇంటి సింహద్వారం బయట బొబ్బర్లతో చేసినటువంటి పిండితో ప్రమిదలను ఏర్పాటు చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, వాహన ప్రమాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు, ఆటంకాలన్నీ తొలగిపోయి అనుకుంటున్న విజయం తులారాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, ఈ వ్యవసాయ రంగంలో ఉండబడిన వారందరికీ ఓపిక ద్వారా తులారాశి వారికి విజయం అని చెప్పి గమనించాలి.